నమస్తే, మీరు చూస్తున్నది తెలుగు రైతు. నా పేరు హరిప్రసాద్. మనం ఈరోజు జనగామ జిల్లా స్టేషన్ కనుపూర్ మండలంలోని చాగల్ గ్రామంలో ఉన్నాము. ఈరోజు మనం యువ రైతు బూర్ల అనిల్తో ఉన్నాం. నాటుకోళ్ల పెంపకం గురించి వివరంగా అడిగి వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మీరు గత 6 సంవత్సరాలుగా నాటుకోళ్లను సాదుతూ చాలా లాభాలు ఆర్జిస్తున్నారని తెలుసుకున్నాము. అవును. మీ దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయి ప్రస్తుతానికి? ప్రస్తుతం 70 కోళ్ళు ఉన్నాయి. 70 కోళ్ళ వరకు ప్రస్తుతం మీ దగ్గర ఉన్నాయి. అందులో అన్ని పెద్ద జాతి కోళ్ళని కూడా చూడడం జరిగింది ఇప్పుడు చాలా. అవును. ఈ షెడ్ యొక్క విస్తీర్ణం సుమారుగా ఒక 20 గుంటల వరకు ఉండొచ్చున ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్, జాలి అన్నీ వాటి కోళ్ళ కోసం బాగానే చేశారు. కోళ్ళని బయటికి పోకుండా, కుక్కలు బయటికి లోపలికి రాకుండా వీటికి సెక్యూరిటీ కోసం చేసింది. మంచి లాభాలు ఆర్జిస్తున్నారా? మంచి లాభాలు వస్తున్నాయి. అంటే మీరు గత సంవత్సరాలుగా మంచి లాభాలతో సాగుతున్నారు. సరే. మీరు ఎవరికైనా కావాలనుకున్న వారికి, ఆసక్తి ఉన్న వాళ్ళకి గుడ్లను కానీ పిల్లలను కానీ ఏమైనా ఇవ్వడం జరుగుతుందా? ఆసక్తి నాకు ఇస్తాం. అడిగిన వాళ్ళకు మీరు ఇస్తారు.
అడగని వరకు ఇస్తాం. అడిగిన వారికి ఇస్తారు. ఒక్కో గుడ్డు ధర ఎంత ఇస్తారు? సుమారు 100 రూపాయలకు ఒక 100 రూపాయలకు ఒక గుడ్డు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు ఏమైనా ఇస్తారు అట్లా ఏమన్నా? ఎవరికైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కావాలంటేను పిల్లలు కావాలంటే ఇస్తాం. పిల్లలు కూడా ఇస్తారు. ఎన్ని రోజుల వయసున్న పిల్లలు ఇస్తారు? గతం అంటే సుమారుగా ఒక నెల పిల్లలు ఇస్తారా, వారం రోజుల పిల్లలు ఇస్తారా అట్లా అని చెప్పేసి ఎవరికైనా కావాలి? లేకుంటే గుడ్లకు వచ్చిన కోడి పెట్టలు ఇస్తారా? గుడ్లకు వచ్చిన కోడి పెట్టలు ఏం కానీ గుడ్లు ఇస్తాం. గుడ్లు ఇస్తాం. పిల్లలు ఇస్తారా? పిల్లలు ఇచ్చినట్టయితే ఎన్ని రోజుల వయసున్న పిల్లలు ఇస్తారు? వారం రోజుల పిల్లలు. వారం రోజుల పిల్లలు వయసున్న పిల్లలు మీరు ఇవ్వగలుగుతారు. వాటికి ఏమైనా వ్యాక్సిన్ వేసి ఇస్తారా, లేకపోతే వాళ్ళు వేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన వాళ్ళని వేసుకోమని చెప్తారా? వాచులు వేసుకోరు అని చెప్తాం. వ్యాక్సిన్ మీరు వేయకుండా వాళ్ళని వ్యాక్సిన్ వేసుకోండి అని చెప్పి మీరు ఇస్తారు. మీ కోళ్ళకు నెలవారీ దానా ఖర్చులు కానీ మీరు దానా ఏం వాడతారు మీ కోళ్ళకు? సజ్జలు, రాగులు, నూకలు ఇలాంటివి వాడతారు. ఎంత ఖర్చు వస్తుంది మీకు దానాకు నెలవారీగా? సుమారు 50 కిలోలు వాడతారా అన్నిటి కలిపి? 80 కిలోల వరకు నెలకు ఖర్చు అవుతుంది. ఎంతవరకు ఖర్చు అవుతుంది పైసలు ఈ దానా కొనుగోలు చేయడానికి? లేకుంటే మీరు స్వయంగా సేకరిస్తారా, లేకపోతే కొనుక్కొచ్చుకుంటారా? మీరు పండిస్తారా? ఏమన్నా కొనుక్కొని వస్తారు దుకాణం? ఖర్చు సుమారుగా 500 అవుతాయి. 500 రూపాయల ఖర్చుతో సరిపోతుంది అంటారు. మీకు నెలవారీ రాబడి ఎలా ఉంది? అంటే అమ్మకం అనేది మీరు స్వయంగా చేపడతారా? ఎవరైనా వచ్చి అడిగినప్పుడు మీట్ పర్పస్ ఇస్తారా, లేకపోతే ఎట్లా? అంటే తినడానికి అమ్ముతారా, వారాలు అమ్ముతారా, లేకపోతే పండుగ వేళలో ఎప్పుడైనా అమ్ముతారా? పండుగ సీజన్లో అమ్ముతారా? అంటే ఏ పండుగలకు అమ్ముతారు మీరు ఎక్కువగా? సంక్రాంతి సీజన్లో. అంటే మొత్తానికి అయితే నీకు ఈ కోళ్ళ ద్వారానే సరిపోయేంత ఆదాయం వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. నేను మొత్తం ఆధారపడ్డది మాత్రం ఈ కోళ్ళపైన ఆధారపడి గత 6 సంవత్సరాలుగా ఈ కోళ్ళ పెంపకం మీద ఆధారపడి మంచి లాభాలు అయితే లాభం వస్తుంది.